హాయ్. ఈ కార్సినోజన్స్ ప్రతి పేషెంట్స్కి వచ్చే క్యాన్సర్స్కి ఏదో కారణం ఉన్న కెమికల్స్ ఉంటాయి. సాధారణంగా ఉదాహరణకు తీసుకుంటే ఫుడ్లో మనం తీసుకునే ఫ్రైడ్ ఫుడ్స్లో ఈ నైట్రిక్ ఆక్సైడ్ అనేది ఫామ్ కావటము, దానివల్ల ఈ గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ రావటము, తర్వాత ఫుడ్స్ని డైరెక్ట్గా హీట్ చేయడం వల్ల కార్బన్ ఫామ్ అయ్యి దాని రిలేటెడ్గా ఫ్లోరోకార్బన్స్గా మారటము, ఇవి మనకి ఫుడ్లో కొన్ని గమనిస్తుంటాము. ఇలానే కాకుండా దారిలో పోయేటప్పుడు స్మోక్ చేసే వాళ్ళల్లో ఈ టొబాకో ఉండటము, ఈ పాన్ గుట్కా నమలే వాళ్ళల్లో కూడా ఈ నికోటిన్ ప్రోడక్ట్ ఉండటము, దానివల్ల ఓరల్ క్యాన్సర్స్ రావటం అనేది జరుగుతుంటుంది. ఇది కాకుండా ప్రొఫెషనల్గా వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యే కెమికల్స్, ఈ వుడ్ డస్ట్ అంటారు, యాస్బెస్టస్ కాంపోనెంట్ అంటారు, తర్వాత ఆల్కహాల్ హ్యాబిట్ ఉన్న వాళ్ళల్లో ఆల్కహాల్ అసిటాల్డిహైడ్గా మారి ఈ క్యాన్సర్స్ని కాజ్ చేయటము, ఇట్లా వివిధ కెమికల్స్ మనకి సన్ రైజ్ ఎక్స్పోజర్లో యువి రేస్ కూడా కొన్ని స్కిన్ క్యాన్సర్స్ని కాజ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇట్లా చెప్తూ పోతుంటే చాలా కెమికల్స్ ఉన్నాయి. ఫుడ్లో వాడే ఫుడ్ కలర్స్, డైస్ వాడతారు, కొన్ని క్లాత్స్ని కలర్స్ వచ్చేటట్టుగా డైస్ వాడతారు, హెయిర్ డైస్తో కూడా కొన్ని ఎక్స్ప్లెయిన్డ్ క్యాన్సర్స్ ఉన్నాయి. సో ఇట్లా వేరియస్ కార్సినోజన్స్ క్యాన్సర్స్ని కాజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.